ఈ మాల ధరించిన అయ్యప్పలు సహజంగా ఒక గ్రూపుగా ఏర్పడినప్పుడు సహజంగా 20 మంది నుంచి 200 మంది కూడా ఒక గ్రూపుగా వేసుకున్న వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మా పక్క గ్రామం అయిన తనికల గ్రామంలో ప్రతి సంవత్సరం 250 మంది ఒకే గ్రూపుగా వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు 2-3 నెలల ముందే వెళ్ళడానికి రావడానికి కావాల్సిన ఈ యొక్క రైలు టికెట్లన్నీ కూడా ముందే వాళ్ళు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలా వాళ్ళు గ్రూపుగా వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లని అలా కాకుండా 10 మంది కానీ 15 మంది కానీ 20 మంది ఇట్లా గ్రూపుగా వెళ్ళే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంది అంటే మా తరఫున ఈ దేవాలయం తరఫున వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము. రైల్వే టికెట్లు కానివ్వండి, ఏదైనా బస్సులు పెట్టిన వాళ్ళకి బస్సులో వాళ్ళకి ఏమైనా టికెట్లు కావాలంటే టికెట్లు ఏర్పాటు చేయడం కానీ, లేదా ఒక 50 మందిగా 60 మందిగా వచ్చి మేము వెళ్ళాలనుకుంటున్నాం, మాకు ఏదైనా అవకాశం చూడండి అంటే మేమే వాళ్ళని బస్సు మాట్లాడి ఆ బస్సులో పంపించడం కూడా జరుగుతుందండి. వాళ్ళకి ఇక్కడ నుంచి శబరిమల వెళ్ళే వరకు అన్ని ఏర్పాట్లు మేము చూసుకోవడం. అక్కడ అనేది అది పెద్ద సంస్థానం అండి శబరిమల అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఆ యొక్క దర్శనం కానివ్వండి, ఆ లైన్లు కానివ్వండి, నెయ్యాభిషేకం కానివ్వండి, అక్కడ జనాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. మనం అక్కడ జాగ్రత్తలు అది వాళ్ళు తీసుకోవాల్సిందే ఉంటుంది. దేవాలయం తరఫున మాత్రం మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని సూచనలు, సలహాలు, సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి.